ప్రస్తుతం మన రాష్ట్రం తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదం. అమానుషంగా అమాయకుల్ని పోలీసుల్ని చంపడం, ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడం, ఆఖరికి రైల్వే లైన్లను కూడా ధ్వంసం చేయడం ఏమిటిదంతా? వీటిని ఇలాగే కొనసాగనిస్తే ఇక మీదట ప్రజల్ని పరిపాలించేది మనం కాదు. తుపాకులు రాజ్యం వెళతాయి, తూటాలు కన్నీళ్లు తుడుస్తాయి. దీని మీద వెంటనే మనం ఒక ప్రకటన చేయాలి. ఏ హోమ్ మినిస్టర్ గారు? అబ్బా, ఇప్పటికి 2 డజన్లు పూర్తయినాయి. అమ్మ భరతమాత, నా 5 సంవత్సరాల పదవీ కాలం ఈ కక్కోచులోనే అయిపోయేటట్టుంది. ఆ వంట గ్యాస్ బదులు ఈ ఒంట్లో ఉన్న గ్యాస్కి కనెక్షన్ ఇస్తే 7 జిల్లాల పొయ్యిలు వచ్చే ఎలక్షన్ వరకు నిలిచి కాలుతాయి. అమ్మయ్య. చూడండి పెంచలయ్య గారు, చూసేదే లేదండి, దొడ్లో ఉండి అంత విన్నాను. చూడండి జగన్జీ గారు, ఆ ఉగ్రవాదుల్ని అంతు తేల్చేస్తాం, పొడి చేస్తాం అనే మాట బోడిగుండు మీద బొచ్చి పీకడం లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఉగ్రవాదుల మీద వ్యతిరేకంగా ఏదైనా ప్రకటించాం అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మనం ఏం గొప్పలు అయిపోం. మన కారు కింద బాంబు పెడతారు, అది పేలిపోద్ది. మన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారు, అది మళ్ళీ దొరకదు. షటప్. ఇది నువ్వు చేసిన అన్యాయాలకి అవినీతికి సంబంధించిన ఫైల్. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా దిగజారి ప్రవర్తిస్తావా? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వీటన్నిటికీ సరైన సమాధానం చెప్పలేకపోతే నిన్ను పదవిలోంచి తీసేయడమే కాదు, నీ మీద పోలీస్ చర్య కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మో, ఇక లాభం లేదురో, నిన్ను ఈ సీట్ నుంచి దించాల్సిందే. వాడిని దించితే ఊరుకుంటాడా ఏంటి? వాడు చాలా స్ట్రాంగ్ క్యాండిడేటు. మళ్ళీ నన్ను కూడగట్టుకుని మిమ్మల్ని దించేస్తాడు. ఆన్నే లేపిస్తే ఆ పని మీరు చేశారని చిన్న పిల్లవాడు కూడా తెలిసిపోద్ది. అమ్మా, అయ్యో బాబోయ్, ఈ నన్ను కన్ఫ్యూజన్ చేసేస్తున్నారా బాబోయ్, నన్ను కన్ఫ్యూజన్ చేసేస్తున్నారా. ఈ నా బ్రెయిన్ ఉప్పు కారోసుకుని తినేస్తున్నారా బాబోయ్. ఇన్ని తీసుకెళ్ళండి, చెప్పేది ఏంటంటే తీసుకెళ్ళండి బాబోయ్, ఇన్ని తీసుకెళ్ళండి. అయ్యో బాబోయ్. అయితే ఆయన వేసేద్దామా? వాడు చెప్పిందే కరెక్ట్ రా బాబు. ఇప్పుడు వేస్తే నేనే చేశాను అనుకుంటారా బాబోయ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పొద్దుట పేపర్ రాని, పేపర్లో ఆయన గారి స్టేట్మెంట్ వచ్చి ఉంటుంది, చదువు. ఉగ్రవాదానికి జగన్జీ సవాల్. వారం రోజుల్లోగా ఉగ్రవాదులంతా లొంగిపోవాలి, లేకపోతే పారామిలిటరీ ఫోర్స్ ని రప్పిస్తాను. దొరికాడు వాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు పిలిచిరారా పూనం సింగ్ గారిని. సారే జహాं से अच्छा हिंदुस्ता हमारा, सारे जहां से अच्छा हिंदुस्ता. గాంధీ గారి లాగా దేశభక్తి గీతాలు పాడుకుంటున్నాడు, ఈడేమంటారు చేస్తాడ్రా. సింగర్ బోల్. ఇలారా. ఏంటండి ట్రైన్ ఎప్పుడు వస్తుంది? పార్టీ చూడని ఇప్పుడు రావాలండి. పర్లేదు లేవయ్యా, గేట్ తీసాకే వెళదాం. ఓకే సార్. చూడు, నేను వైర్లెస్ లో మాట్లాడి ట్రైన్ బ్లాక్ చేయించాను. గేట్ ఓపెన్ చేయి. ఓపెన్ ద గేట్. కమ్ ఆన్, హరీ అప్. ప్రియనేత జగన్జీ జిందాబాద్, ప్రియనేత జగన్జీ జిందాబాద్, ప్రియనేత జగన్జీ జిందాబాద్, ప్రియనేత
అయ్యో ఊరుకోండి చంపేసిన వాళ్ళు తిరిగి తెచ్చుకోగలమా? నోర్మి. అయ్యో ఎంత పని చేశారా? అయ్యో అమ్మా, ఎవర్రా చంపింది? నన్ను కూడా చంపట్రా. అయ్యో అయ్యో, పెద్ద ఆయన పట్టుబట్టుకుని నాకు ఎంత అన్యాయం చేశారా, ఎంత అన్యాయం చేశారా. రాత్రి ఎంత ఘోరం చేశారా. నేను చెప్తూనే ఉన్నాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ క్యాన్సిల్ చేసుకోండి అని. నా మాట వింటేనా? నేను హోమ్ మినిస్టర్ గా ఉండి గురువు గారు దక్కించుకోలేకపోతే ఎందుకు నేను? ఊరుకోండి సార్, మీరే ఇలా ఏడిస్తే ఎలా? మీరు వెంటనే నేతగా ప్రమాణ స్వీకారం చేయాలని మన పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. నేనా నేతగారా? నేను చేయను బాబాయ్, నేను చేయను. మీరు ఒప్పుకోకపోతే పార్టీ ముక్కముక్కలైపోతుంది సార్. అయ్యో ఎంత ఎరకాటంలో పెట్టేశావయ్యా. అయినా ఆయన ఆశయం కోసం ఈ ముళ్ళకంప నా తల మీద పెట్టుకోవాలి. అయినా సార్ నేను చేయను. ఆయన చెప్పులు ఇప్పించండి, పాదుకుల్లో పెట్టి పరిపాలిస్తాను. నాకు చెప్పులు ఇప్పించండి, పెద్ద ఆయన చెప్పులు ఇప్పించండి. వేడి వేడి చెప్పుల్లో నీ గోస ఇంకా వినపడుతూనే ఉంది. నా సంగతి చెప్తాను అన్నావు, ఆఖరికి చెప్పులాగా మిగిలిపోయావు. ప్రపంచానికి కనిపించేవి ఈ 3 సింహాలే. ఈ 3 సింహాల వెనక మనకు కనిపించకుండా 4వ సింహం కూడా ఉంటుంది సార్. ఆ జగన్జీ గారి కారు బ్లాస్ట్ అయిపోవడానికి కారణం ఉగ్రవాదం అని మీరు అనుకోవడం చాలా పొరపాటు. ఇదంతా కేవలం రాజకీయ కుట్ర. అతను చనిపోయాక ఇమీడియట్ గా గద్దెనెక్కిన ఆ హోమ్ మినిస్టరే 4వ సింహం అని నేను అనుకుంటున్నాను. ఏ మిస్టర్, నువ్వు ఒక జర్నలిస్టువి, అందరికీ తెలిసిందే నువ్వు రాసుకో. అంతేగాని నీకు తెలిసిన కట్టుకథలు నిజాలు చేయకు. దీని మీద ఒక పెద్ద సిబిఐ ఆఫీసర్ అపాయింట్ చేశారు. ఆవిడ వచ్చాక ఈ కేసు ఓపెన్ చేస్తాం. ఐ నో దట్స్ వై ఐ కేమ్ హియర్. ఒక నేతనే రక్షించలేని స్టేటు ఒక సిబిఐ ఆఫీసర్ని రక్షించగలదా? ఏ మిస్టర్, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎవరికేం చెయ్యాలో మాకు బాగా తెలుసు. మీరు ఆవిడకి ఏ విధంగానూ సహకరించాలని నాకు బాగా తెలుసు. అందుకే ఆవిడ వచ్చే రోజున ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో నా మ్యాగజైన్ లో ఒక స్పెషల్ ఇష్యూ వేస్తున్నాను. జగన్జీ మర్డర్ ఉగ్రవాదులు చేశారన్నది నిజం కాదు. బద్మాష్ గాడిని ఇది కేవలం రాజకీయ హత్య. దీని మీద అప్పటి హోమ్ మినిస్టర్, ఇప్పుడు నేత అయిన పెంచలయ్య ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం శోచనీయం. నీ ఎవగిడు జోరీగలేక పరేషాన్ చేస్తాండు. ఒక్కటేస్తే 2 అవుతాడు సాలే. ఏమంటావా? డాడీ, నీ స్టేచర్ ఏంటి? నీకు ఇలాంటి 3rd గ్రేడ్ పీపుల్ తో కాంటాక్ట్స్ ఏంటి? నీ గవర్నమెంట్ గురించి అందరూ అసహ్యంగా చెప్పుకుంటున్నారు. పైన ఉన్నవాడి గురించి ప్రతి ఏదో అలాగనుకుంటాడమ్మా. మా మెడికల్ కాలేజీలో నాకు మంచి మార్కులు వస్తాయని గౌరవం ఉంది, కానీ నీ కూతురుగా గౌరవం లేదు. ఇది నీ కూతురుగా చెప్పడం లేదు, ఒక మనిషిగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి నేను కాలేజీకి బస్సులోనే వెళ్ళొస్తాను. దయచేసి మీ రాజకీయ హంగామా సెక్యూరిటీ నా చుట్టూ పెట్టొద్దు ప్లీజ్. గదేంది భయ, నీ బిడ్డ గిట్ల నకరాలు చేస్తాంది. ప్రతిదానికి పట్టించుకుంటే ఎలాగయ్యా? నువ్వు మూస్తే తుడుచుకొని వెళ్ళిపోయేలా ఉండాలి. అది రాజకీయ నీతి. అయ్యా చూడండి మీకు ఎలా మూడిందో. ఒకవైపు ఏమో చిచ్చరపిడుగు లాంటి ఆఫీసర్ వచ్చింది, ఇంట్లోనేమో ప్రతిపక్షం తయారైంది, వీధిలో విలేకరు చంద్రగాడు మీ మీద తీవ్రంగా రాసేస్తున్నాడు. ఈ దరిద్రాలని మీరు తట్టుకోగలరా? ఈ నన్ను కన్ఫ్యూజన్ చేసేస్తున్నాడు రా బాబు. ఈ నా బ్రెయిన్ ఉప్పు కారం వేసుకొని తినేస్తున్నాడు రా నాయన. ఏడ నుంచి షురూ చేద్దాం? వాడు చెప్పాడు కదరా, ఆ విలేకరు గాడి నోరు మూత పడకపోతే మన గవర్నమెంట్ మూత పడిపోతుందని. ముందు వాడి నోరు మూంచండి రా.
జగన్జీ చనిపోయాక కేసు ఇన్వెస్టిగేషన్ కి మన స్టేట్ కి మిమ్మల్ని పంపారు కదా. మీరు యూపీలో నెగ్గారు, పంజాబ్ లో నెగ్గారు, అన్ని రాష్ట్రాల్లో నెగ్గారు. కానీ మన రాష్ట్రం ఏంటో తెలుసా? మన రాష్ట్రం మేడిపండు లాంటిది. ఇక్కడ విలన్స్ ఉండరు, రాక్షసులు అంతకంటే ఉండరు, క్రూర మృగాలు ఉండవు. అందులో మేధావులు, సాధువులు, యోగి పొంగవులానే ఉంటారు. మనకు తెలియకుండానే వెనకాల గోతులు తవ్వేస్తూ ఉంటారు. రౌడీలు గుండాలు ఈ సొసైటీని పరిపాలించడం ఏమిటి? వాళ్ళ జుట్టుపట్టు కీడ్చుకొచ్చి వాళ్ళ కీళ్లు విరిచి లా అండ్ ఆర్డర్ లాంటి పవర్ ఏంటో ఈ స్టేట్ రాజకీయ గుండాలకి చూపిస్తాను. అగ్నిపర్వతానన్న ఆర్పేస్తానన్నవాడు ఆర్తికపురంలో ఆడదాని చేతిలో ఆరిపోయాడు. లాయరు బెయిల్ ఏర్పాట్లు చూసావా? కోర్టు సెలవులు చూసుకొని మరీ బొక్కలో పెట్టిందండి. 4 రోజుల వరకు నో కోర్ట్. దొడ్డిదారు ఉందా? అన్ని దారులు మూసేసిందండి. మీ క్యాబినెట్ తలుచుకుంటేనే కానీ అతను బయటికి రాలేడు. అమ్మమ్మ, అసలే మైనార్టీ బెత్తుడు దూరం ఉంది నా గవర్నమెంట్. ఇందులో తలదొరచకూడదు. నేరస్తుడు జైలు ఉంటే బయట తీసుకురాలేము. అదే ప్రజానాయకుడు అయితే ఉద్యమం చేసినా బయట తీసుకురావచ్చు. మన కిరాయి ఉద్యమకారుని లారీల్లో దించండి. మన పూనం సింగ్ ని ప్రజానాయకుడిని చెయ్యండి. పూనం సింగ్ సిబిఐ విజయ సీతానాయకుడు పూనం సింగ్ ని ప్రజానాయకుడు 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 పూనం సింగ్ ని Quiet. ప్రజానాయకుడు పూనం సింగ్ ని Quiet. ఏమిటిదంతా? మహానాయకుడు పూనం సింగ్ ని వెంటనే విడుదల చేయాలి. మీలాంటి వాళ్ళ కిరాయి నినాదాలకి భయపడి వాడిని వదిలిపెట్టడానికి ఇది మీ పొలిటికల్ లాకప్ కాదురా, నిజమైన పోలీస్ లాకప్. వాణ్ణి వదిలిపెట్టడం ఇంపాసిబుల్. ఆయన వదలకపోతే రాష్ట్రమంతటా ఉద్యమాన్ని ఉద్రేకించారు. మీకు 1 minute టైం ఇస్తున్నాను. ఈలోగా ఈ చోటు ఖాళీ చేయండి. లేదా ఈ ఉద్యమాల కోసమే స్వతంత్రం వచ్చిందని మీరనుకుంటే పోలీస్కి ఎలాంటి స్వతంత్రం ఉందో నేను చూపిస్తాను. ఓన్లీ 1 minute. Entire police come here. ఏంట్రా చెప్పు, ఆ రాజకీయానికి నీకు సంబంధం ఏంటి? అసలు ఎందుకే పని చేశావు? నాకు తెలియదు, నేను జైలే. నువ్వే చేశావు. నీకు ఆయనకి ఏంటి విరోధం? నీకు జగన్జీకి ఏంటి విరోధం? మనకెవరితో నిరోధం లేదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నీ వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళే కావాలని చేయించారు. వాళ్ళెవరో చెప్పు. ఎవరు లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. మేడం, మీకు ఫోను. ఎవరో చంద్ర అంట. హలో, నేను చంద్రాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు. జగన్జీ మర్డర్ కేసు సంబంధించి మనకు కావాల్సిన వాడు ఒకడు దొరికాడు. ఎక్కడ? హోటల్ సీరాక్ ఇంటర్నేషనల్ లో. అక్కడ తీసుకురానా? వద్దు, నువ్వు వాడిని అక్కడే ఉంచు. నేనే వస్తున్నాను. జర్నలిస్ట్ చంద్రలా ఫోన్ చేసి నిన్న ఇక్కడ రప్పించింది మేమే. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వెంటనే పూనం సింగ్ని ఒంటరిగా ఇక్కడికి పంపించమని చెప్పు.
ఇస్ ఇట్ జనరల్ హాస్పిటల్? నేను సిబిఐ ఆఫీసర్ విజయన్ మాట్లాడుతున్నాను. హోటల్ శ్రీరాక్ ఇంటర్నేషనల్కి మంచి కండిషన్లో ఉన్న అంబులెన్స్ ఒకటి పంపించండి. ఆడదాలా రెచ్చిపోతుంటే కింద పైన మూసుకొని కూర్చున్నా? అది కాదు సార్, ఈ కేసు పోలీసులకు అప్పగించి ఉంటే ఇంత గొడవయ్యేది కాదు. సిబిఐ, అందులోనూ మిస్ విజయన్ డీల్ చేయడం చాలా కష్టం. షీఈ్ వెరీ పవర్ఫుల్ లేడీ. ఆ పూనం సింగ్ వెంటనే బయటకు రావాలి, లేదా ఆ బొక్కలోనే కుక్కుడు పేరే ఉండాలి. మీరు అనవసరంగా కంగారు పడకండి, నేను అన్ని చూసుకుంటానుగా. దాని సంగతి నువ్వు చూడకపోతే నీ సంగతి నేను చూడాల్సి ఉంటుంది. అయ్యా మీరు చంపేయండి పొడి చేయండి అని ఫోన్లో కమిట్ అయితే అందరు ఈ మధ్య ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంట. మీరు బొక్కలో పడ్డారనుకోండి, బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని బయటకు లాగలేడు. అమ్మా, అప్పుడు హిట్లరు కాదు, చాణక్యుడు కాదు, బుట్టు అయిపోతుంది మీ పరిస్థితి. అయ్యి బాబోయ్, నన్ను కన్ఫ్యూజన్ చేసి ఊరుకోండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం లేదు. నన్నేం బయటకు పంపక్కర్లేదు, నా కాళ్ళలోనే నేనే బయటకు వెళ్ళిపోతాను. ఈడు చెప్పింది కరెక్టే, ఏది డైరెక్ట్గా కమిట్ అవ్వకూడదు, ఓన్లీ రూల్ చేత అడిగిస్తే పోద్ది. అడగండి మిస్ విజయ, మీరు గొప్ప మేధాశక్తి ఉన్న సిబిఐ ఆఫీసర్ కావచ్చు, కానీ మీరు వెళ్తున్న విధానం చాలా దురుసుగా ఉంది. ఉద్యమకారుల మీదకి పోలీసు వ్యాన్ నడిపి చంపపోవడం, స్ట్రీట్ రౌడీలతో గొడవలు, ఇవన్నీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని కాదు, రౌడీలు చేసే పని. దానికి మీరే పేరుని పెట్టండి, నేను చేసింది మాత్రం నా డ్యూటీ. ఒక రౌడీ రాజకీయ నాయకుడు అయిపోతాడా? వాళ్ళు విడిపించడం కోసం చేసే దౌర్జన్యం ఉద్యమం అయిపోతుందా? వాళ్ళు కీడు విరచడం రౌడీస్ అవుతుందా? సార్, నేను అన్ని ఆధారాలతోనే ఈ కేసు డీల్ చేస్తున్నాను. జగన్జీని ఉగ్రవాదులు చంపారన్నది నిజం కాదు, ఎందుకంటే ఆ రోజు ఆయన 118 ఫియట్ కార్లో వెళ్ళాలి, కానీ చివరి నిమిషంలో అంబాసిడర్ కార్లో వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం ఉగ్రవాదులకు తెలిసే అవకాశం లేదు, ఒక్క కేబినెట్ మెంబర్స్ తప్ప. పేలిపోయిన ఆయన కారుకి ముందు వెనక ఉన్న కార్లకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటే ఆ బాబు ఎంత పవర్ఫుల్లో వాళ్ళకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డారా? బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇన్వైట్ చేయబడ్డ చాలా మంది మంత్రివర్గ సభ్యులు ఆ రోజు ఫంక్షన్కి రాలేదు. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని వాళ్ళకి ముందే తెలుసని నేనెందుకు అనుమానించకూడదు? ఆ రోజు ట్రైన్ వస్తోందని గేట్ వేయలేదు, ఆయన కారుని ఆపడానికి గేట్ వేశారు. ఆగిన కారుకి పూనం సింగ్ బాంబ్ ఫిక్స్ చేశాడు, అతనే చేసినట్టు గేట్ మ్యాన్ సుబ్బారావు సాక్షి ఇచ్చాడు. ఇందులో మీ డిపార్ట్మెంట్ హస్తం కూడా ఉంది, లేకుంటే ఆ లైన్లోనే రాని ట్రైన్ వైర్లెస్ మెసేజ్ ఇచ్చి ఆపడం ఇంపాసిబుల్ ఆఫీసర్ సార్. జగజ్జీ హత్య కేవలం రాజకీయ హత్య, ఇట్స్ పొలిటికల్ మర్డర్. ఇందులో రైల్వే గేట్ కీపర్ దగ్గర నుంచి ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ దీని వెనకాల ఎవరో వ్యక్తి ఉన్నాడు. అతనెవరో, అతను ఏ స్వార్థం కోసం ఈ హత్య చేయించాడో 24 గంటల్లో నేను బయటపడతాను. అది 24 గంటల్లో బయట లాగుతానన్న మనిషి నేనే.
ఝాన్సీ రాణి గుర్రం ఎక్కి కత్తి పెట్టి నరికిందంటే కథ అనుకున్నాను. దీని ముందు అది ఎంత? అది 24 గంటల్లో బయట లాగుతాను అని అంటే 12 గంటల్లోనే లాగొచ్చు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జనం పూనం సింగ్ అరెస్ట్ చేయడం మంచిదే అంటున్నారు కనుక ఇప్పుడు దాన్ని ఏమాత్రం ఎదిరించినా అది పాపులర్ అవుద్ది, మనం అన్పాపులర్ అవుతాం. అసలు అందుకని పూనం సింగ్ అదో వాళ్ళే తెలుసుకుంటారు. మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. చచ్చిపోయిన జగన్జీకి నాకు ఏవో గొడవలుండి ఆయన చంపి నేను నేతనయ్యానని అక్కడక్కడ తాటాకు చప్పులు వినబడుతూనే ఉన్నాయి. అందుకని రేపు ఆయన పుట్టినరోజు మన పార్టీ తరఫున ఘనంగా చేసామనుకో పాత రూమర్లు అన్నీ పోతాయి. ఆయన పేరుతో పినరీలు కట్టించండి, అన్నదానాలు చేయించండి, ఒక్కరినో ఇద్దరినో నాకు ఫేవర్గా ఆత్మాహుతి చేయించండి, ఒక పెద్ద సభ ఏర్పాటు చేయండి. ఏ సభనైతే తన మీద ఉన్న నిందని కప్పిపుచ్చుకోవడం కోసం వాడుకుంటున్నాడో అదే సభలో ప్రజల ముందు, అధికారుల ముందు, మొత్తం అందరి ముందు వాడు చేసింది పబ్లిక్ మైక్లో చెప్పి అప్పుడు అరెస్ట్ చేస్తాను. ఐ విల్ డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవనీయులైన మన నేత శ్రీ పెంచలయ్య గారు ప్రసంగిస్తారు. ఈరోజు పూజ్యులైన కీర్తిశేషులు శ్రీ జగన్జీ గారి జయంతి. ఆ మహానుభావుడి 64వ పుట్టినరోజు చేయడానికి నేను గాని నా గవర్నమెంట్ గాని అనర్హులు. ఆ చితాభస్వానికి ఎన్ని పుట్టినరోజు చేస్తే మాత్రం ఆ మహాత్ముడు మళ్ళీ మనకు తిరిగి వస్తాడా? బెంబేలు పడకండి. స్వర్గీయ జగన్జీ గారు రాష్ట్రం బాగు గురించి నా చెవిలో 2-3 ముక్కలు చెప్తూ ఉండేవారు. ఎప్పటికైనా దాన్ని నెరవేర్చే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అసలు ఆయన చంపింది ఎవరు చంపారు అది నాకు తెలియాలి. వాళ్ళని బట్టి ఉరిదించాలి. ఈ కేసులో స్పెషల్ ఆఫీసర్ గా మిస్ విజయాన్ని ఢిల్లీ నుంచి పంపించారు. ఆవిడకున్న ధైర్యం, ఆ లక్ష్యంలో ఉన్న పదును, ఆ అడుగుల్లో ఉన్న తెగింపు చూస్తుంటే అశోక్ స్తంభం నుంచి ఒక సింహం ఉరుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఆవిడకు మన ప్రభుత్వం నుంచి కానీ, నా నుంచి కానీ, నా ప్రజల నుంచి కానీ ఆ అంతకుల్ని పట్టుకోవడానికి పూర్తి సహకారం ఉంటుందని మేయర్ గారి ముందు బల్లగుద్ది మరీ చెప్తాను. సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవనీయులైన మేయర్ గారిని No, thank you. ప్రీతమ సభికులకు, వేదికను అలంకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు. మన స్వర్గీయ జగన్జీ గారు ఎంతటి నిరాడంబరులో, ఎలాంటి కార్యదక్షులో మనందరికీ తెలిసిందే. ఒక మంచి నేతగా ఆయన మరణం మన రాష్ట్రానికి తీరని లోటు. మేయర్గా ఎన్నో గవర్నమెంట్లు చూశాను కానీ ఇంతటి మహానాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. ఈ ఉగ్రవాదులు వాళ్ళ మార్గాన్ని సవరించుకోవాలి. ఉగ్రవాదంతో సాధించింది అహింస పరమో ధర్మః అని మన సంస్కృతి తెలియజేసుకోవాలి. ఆ మార్గంలోనే మహాత్ముడు మన దేశ స్వాతంత్ర్యాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసింది. ఉగ్రవాదుల హింసా మార్గం వల్ల జగన్నాథరావు గారి లాంటి మహానాయకులను కోల్పోవడం మన రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మరణమైన ఈ సమాజంలో వచ్చే తరమైనా ప్రశాంతంగా బ్రతుకుతుంది. ఇప్పటికైనా ఉగ్రవాదులు హింసా మార్గాన్ని విడనాడి జీవన స్రవంతిలో కలిసి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని సో ఐ రిక్వెస్ట్. మేయర్ గారిని కాల్చి పారిపోతుంది. పట్టుకోండి, అరెస్ట్ చేయండి. Miss Vijaya, shut up. Leave me. I say stop it. సార్ నేను చెప్పేది వినండి. జగన్జీ హత్య కేసు మీద పరిశోధనరాలు గారు ఇల్లు పంపిస్తే ఆయన పుట్టినరోజు సభలోనే ఇంకో హత్య చేస్తావా? No. నువ్వే చేశావు. మేయర్ గారు ఎందుకు చెప్పావు? ఎవరు తప్పున్నారు? నేనా? No. మా లీడర్ కామ్రేడ్ విజయ్ని మేము తీసుకెళ్లే వరకు ఎవడైనా అడుగు ముందుకు వేశాడో వీడి తల ముక్కలైపోతుంది. కమాన్ కామ్రేడ్ విజయ! 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 Follow them.
ఎవరు మీరు? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాట్లాడరే, మిమ్మల్ని అడిగేది, మాట్లాడరే. నీ వెనక ఇంతమంది ఉగ్రవాదులు ఉన్నారంటే క్రితం నువ్వు పనిచేసిన రాష్ట్రాల్లో జరిగిన అరాచకాలకు మారణకాండలకు నువ్వే కారణమన్నది నిజం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు కూడా నువ్వే కారణమని మేము నమ్ముతున్నాం. మేయర్ తావుకే కాదు, మాజీ నేత తావు కారణం కూడా నువ్వేనని ఇప్పుడు తెలిసింది. నీలాంటి వాళ్ళని క్షమించకూడదు. రక్షణ కల్పించాల్సిన శాఖలో ఉంటూ ఈ దారుణాలకి మరణహోమానికి పాల్పడతావా? నిన్ను ఉగ్రవాద నాయకురాలిగా గుర్తిస్తూ అరెస్ట్ చేస్తున్నాం.